నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి టీడీపీ జనసేన సీట్ల విషయంలో అయితే ఒక రగడైతే జరుగుతూ ఉంది అయితే ఇప్పటివరకు కూడా అధికారికంగా సీట్లు ఎక్కడ కూడా వెలువడిన పరిస్థితి లేదు కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత 2 స్థానాలను అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు అదేవిధంగా జనసేన అధినేత సైతం అటు రాజోలు రాజంపేట 2 అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన పరిస్థితి ఉంది అయితే అసెంబ్లీ స్థానాలను ప్రకటించారే కానీ ఎక్కడా కూడా ఈ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు అనే దాని మీద అయితే ఇంతవరకు కూడా టీడీపీ జనసేన అధినేతల నోటి నుంచి అయితే ఒక్కసారి కూడా సమాచారం అయితే వెలువడినటువంటి పరిస్థితి లేదు అయితే ఎల్లో మీడియా పెద్ద ఎత్తున సామాజిక సమీకరణాలను తొంగలో తొక్కుతుందనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది ప్రత్యేకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర మీద ఎల్లో మీడియా విషం కక్కుతుందనేటువంటి ఒక చర్చ అయితే మొదలైన పరిస్థితి ఉంది ప్రధానంగా కనుక చూస్తే ఎల్లో మీడియా విడుదల చేసినటువంటి 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కనుక చూస్తే ఉత్తరాంధ్రలో 3 స్థానాలు ఒకటి శ్రీకాకుళం 2 విశాఖపట్నం 3 అనకాపల్లి 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లతోటి ఎల్లో మీడియా అయితే రిలీజ్ చేసింది అటు శ్రీకాకుళం చూసుకుంటే రామ్మోహన్ నాయుడు చూసుకుంటే కొప్పువేలమ్మ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడు ఎర్రనాయుడు కుమారుడుగా ఉన్నారు ప్రస్తుతం కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ తరపుంది సో ఆ నియోజకవర్గం ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ ఇటు అనకాపల్లి కనుక చూస్తే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి డామినేషన్ ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం కనుక చూస్తే 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయితే ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ సైతం కూడా బైరా దిలీప్ చక్రవర్తి పేరును అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది అయితే ప్రత్యేకించి చెప్పాలంటే వైజాగ్ మీద ఎల్లో మీడియా విషం కక్కుతుందనేటువంటి ఒక చర్చ అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది వైజాగ్ మొదటి నుంచి చూస్తే వైజాగ్ పార్లమెంట్ మొత్తం కూడా బీసీ సామాజిక వర్గానికి అయితే కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకుండా వలస నేతలను ఎక్కడి నుంచి వచ్చినటువంటి వలస నేతలను అందులోనూ ప్రత్యేకించి ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలను ఇక్కడి నుంచి బరిలోకి దింపడం వల్ల వారు సూట్ కేసు రాజకీయాలు చేసినటువంటి క్రమంలో అయితే 2014లో కనుక చూస్తే ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అవంతి శ్రీనివాసరావు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన పరిస్థితి ఉంది ప్రస్తుతం కనుక చూస్తే 2019 ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి గుడివాడ అమర్నాథ్కి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని కేటాయించిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బైరా దిలీప్ చక్రవర్తి అదే సామాజిక వర్గానికి చెందిన బైరా దిలీప్ చక్రవర్తి పేరునైతే తెలుగుదేశం పార్టీ అయితే ఇక్కడైతే రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం వారు ఎంపీలుగా గెలిచి వ్యాపారాన్ని మాత్రమే చేసుకుంటున్నారు కానీ కనీసం ఏ విధమైనటువంటి అభివృద్ధికి వైజాగ్ నగరం నోచుకోవట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే స్థానికంగా ఉన్నటువంటి వైజాగ్ ప్రజల్లో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం కనుక చూస్తే ఎల్లో మీడియా రిలీజ్ చేసినటువంటి విశాఖపట్నం పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో గీతన్స్ కాలేజీకి సంబంధించినటువంటి భరత్ ఆయన ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడుగా ఉన్నారో ఆయన భరత్ పేరును అయితే ప్రకటించిన పరిస్థితి అయితే విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే విశాఖపట్నం పార్లమెంటు మొత్తం కూడా బీసీ సామాజిక వర్గానికి అయితే కంచుకోవటం చెప్పొచ్చు అనాది నుంచి కూడా ఇక్కడ ఈ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నది చెప్పొచ్చు ఆ క్రమంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైజాగ్ పార్లమెంటు స్థానం నుంచి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని బీసీ సామాజిక వర్గం కోటాలో బొత్స ఝాన్సీ పేరు అయితే ప్రకటించారు అయితే ఇటు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి భరత్ పోటీకి దిగుతున్నారనేటువంటి ఒక వార్తని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రకటించడంతో ఈ వైజాగ్ పార్లమెంటు వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలైతే ఎల్లో మీడియా మీద పెద్ద ఎత్తున అయితే విషయం కక్కుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి కనుక చూస్తే వైజాగ్ పార్లమెంట్ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వలస నేతలు మాత్రమే ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు కానీ స్థానికంగా ఉన్నటువంటి నేతలు అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రమే ఇక్కడ బరిలోకి దిగితే గెలిచేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయనేది స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ